పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అమ్మా, దివ్యశక్తి స్వరూపులందరికీ కూడాను దివ్యానుభూతి పొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. క్షేమంగా ఉన్నారని భావిస్తూ చాలా సంతోషం మరోమారు కలవటం. చాలాళ్ళు అయిపోయింది. అవునమ్మా, ఈ మధ్య చాలా జరిగాయి. అవునమ్మా. ఎన్నో విషయాలు ప్రస్తావిద్దాం అనుకున్నాను. ఇందులో భాగంగా దేవుడి జాడ కనుక్కున్నారు అని చెప్పి ఒక వీడియో బాగా వైరల్ అయిందండి. ఓకే. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ విధంగా కనుక్కున్నారని చెప్పి. అంటే దేవుడి జాడ కనుక్కోవడం నిజంగా అంత సులువా? కొంతమంది ఏమో నరకానికి మార్గం కనుక్కున్నారు, నరకం అంటే ఇదేనా అని. కొంతమంది లేదు, ఇది ఖచ్చితంగా దేవుడి జాడే, దేవుడు ఉండేది అక్కడే అని. అంటే దేవుడు సర్వాంతర్యామి కదా, ఆయన అక్కడే ఉంటారు అని చెప్పి ఎలా చెప్పగలిగారు? అసలు ఏమిటి, మీకేమనిపించింది వార్త విన్న తర్వాత? మీరు చెప్పిన దానికి ఇమీడియట్గా నాకు స్ఫురించింది ఏమిటంటే, కొన్ని కోట్ల సంవత్సరాల నుండి మనం సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఋషులు, మహిమాన్వితులు, భగత్ స్వరూపులు, రాముడు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళని దేవుళ్ళు అంటాం కదా. అమ్మవార్లు, దుర్గమ్మవారు, వైష్ణవి మాత, లక్ష్మీ అమ్మవారు, ఇలా ఇవన్నీ కూడాను ఆ యొక్క దివ్య శక్తి ప్రతిరూపాలు. ఆ రూపాలు లేనిదే దివ్యత్వం ఉంది, అంతటా వ్యాపించింది, సర్వవ్యాపి. చక్క మాట్లాడారు ఒకటి, సర్వవ్యాప్తి. ఇప్పుడు మనం చూసే ఈ ప్రపంచం, ఈ లోకము అనేటువంటిది కాకుండా లెక్కకు మించినది, లెక్క పెట్టలేనన్ని గోళాలున్నాయి, ఖగోళాలున్నాయి, ప్రపంచాలున్నాయి, విశ్వాలున్నాయి. ఇది ఇంత అనేటువంటిది ఫిక్సేషను ఏ శక్తి కలిగిన వాడు చేయలేదు ఇప్పటివరకు. దేవుళ్ళు కూడాను కొన్ని చూపించారు. అవును కదా. కృష్ణుడు 15 లోకాలు చూపించాడు యశోదమ్మకి. తర్వాత కొంతమంది మంత్రశాస్త్రంలో మరి వారు బీజాక్ష శబ్ద బ్రహ్మ ఉపాసన చేసి, గాయత్రి మంత్ర ఉపాసకులు కొంతమంది విన్నవించింది, వివరించింది కూడాను 24 అక్షరాలు, 24 లోకాలు. అది కూడా వారు చెప్పడం జరిగింది. వాళ్ళే కాదు తల్లి, ఎవరైనా ఏ విశ్వంలోకైనా వెళ్ళొచ్చు. ఎవరైనా. అది కొత్త విషయం చెప్తున్నాను మీకు. ఎలా? ఇప్పుడు మీరు ఈ జన్మలో ఈ హైదరాబాదు నగరంలో, పోనీ విజయవాడ, నార్త్లో, ఢిల్లీ, కలకటా, బాంబే, ఎక్కడైనా సరే ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టంతో ఇంకో ప్రదేశం చూడడానికి వెళ్తారు. సహజం. వెళ్తాం, ఓ 4 రోజులు ఉంటారు, వచ్చేస్తారు. అదే మాదిరిగా ఈ యోగ తపస్సు చేసుకున్న వాళ్ళు, యోగంలో ఒక స్థితి సాధించిన వాళ్ళు, వాళ్ళు వలయాలు అంటారు, తర్వాత ప్రపంచాలు అంటారు, లోకాలు అంటారు. ఇంగ్లీష్లో ఈ మధ్య ఎక్కువగా డైమెన్షన్స్ అని వాడుతున్నారు. పోనీ ఏది వాడినా కూడా ఇప్పుడు మనం ఉన్నది 3rd డైమెన్షన్లో. ఇప్పుడు మీరు, నేను అందరం ఉన్నది. ఇప్పుడు 4th and 5th జర్మనీస్, అమెరికన్స్ ప్రయత్నం చేస్తున్నారు అది ఎలా ఉంటుంది ఆ డైమెన్షన్ అని. అసలు ఎవరు ఇప్పుడు వీళ్ళంతా 5000 సంవత్సరాలు కూడా నిండిన వాళ్ళు కాదు, ఈ సో కాల్డ్ కంట్రీస్. మన భారతదేశం దరిదాపు 1-2 తక్కువ 200 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇది. మీరు ఇప్పుడు నేను చెప్పింది పంచాంగంలో 3వ-4వ పేజీలో చూడొచ్చు. 195 కోట్ల సంవత్సరాల 85 లక్షల 58,059,000 ఇలా కొన్ని పంచాంగాల్లో కొన్ని లెక్కలు ఉంటాయి. అవును. ఇప్పుడు కలియుగం మాత్రం 4,32,000 సంవత్సరాలు నమ్మాల్సిందే. పురాణాల్లో వాటిలో చెప్పారు. ఇప్పుడు మనం 5,126వ
సంవత్సరంలో ఉన్నాం. ఉగాది మొన్నే జరిగింది కాబట్టి ఇంకా ఎంతో బ్యాలెన్స్ ఇది మైనస్ చేస్తే అన్ని లక్షల సంవత్సరాలు తెలిసిపోతుంది. అసలు టైం అంటూ మనం లెక్క పెట్టడానికి కనుక్కున్న ఒక అవకాశం తీసుకునేటువంటి మనం రూపొందించిన టైం. అసలు టైం ఒక లెక్క ఉండాలి, రాత్రి పగలు అన్నట్టుగా, గంట 2 గంటలు అన్నట్టుగా. అసలు ప్రపంచంలో టైమే లేదు. ఇంకో విషయం, దెర్ ఈజ్ నో టైమ్ ఎట్ ఆల్. అదేంటి గురువు? మనం ఏదో పెట్టుకుంటాం టైం 12 అయింది, 24 గంటలకు ఓ రోజు అంటే సూర్యాస్తమయం అంతే. ఇంకోటి గ్లోబ్ ఇలా తిరిగితే రాత్రి పగలు. మనకు తెలిసిన నాలెడ్జ్లో విశ్వాంతరాలలో కూడా ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది, చీకటి ఉండదు. చీకటి కొన్ని లోకాల్లో ఉండదు. అంతెందుకు ఈ ప్రపంచంలోనే మానస సరోవరు నేను వెళ్ళొచ్చాను 85, 86 ఆ టైంలో. అక్కడ చైనాలో అంటే మన ఇండియా బార్డర్ దాటాక టిబెట్టే అనుకోండి, అక్కడ మీరు పెద్ద పెద్ద సూర్యుడిని పెద్ద పెద్ద చంద్రుడిని ఒకేసారి 24 గంటలు చూడొచ్చు. అది పోయి ఇది రావడం లాంటిది ఇప్పుడు మనకు. అక్కడ రెండు పక్కపక్కన చూడొచ్చు. ఎంత పెద్ద సైజు అంటే ఊహించలేనంత పెద్ద సైజు, చుక్కలు ఇంత ఉంటాయి. అంటే మీరు ఆ స్థలము గొప్పతనమని అనండి, సెంట్రల్ గ్రావిటీ ఇదేనండి, మధ్యలో ఉండే లెక్కనండి. అంటే ఏమిటి, డిస్టెన్స్ని బట్టి ఆ స్థలాలకి దగ్గరగా ఉండేటువంటి ఆ షేప్స్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మీకు దివ్య శక్తి కలిగింది ప్రతి చోట. మ్యాటర్ ఆర్ ఎనర్జీ ఏదో ఒక షేప్లో ఉండాల్సిందే, తప్పదు. అయితే ఇప్పుడు దేవుడు జాడ అనేటువంటి విషయానికి గనక వస్తే, అంతటా వ్యాపించే వాడికి అడ్రస్ అంటూ ఒక విడిగా అంటూ లేదు తల్లి. మా పూర్వీకులు, మునులు, మరి జ్ఞానులు, దైవ సంపన్నులు చెప్పింది అంతటా తానే నేనే ఉన్నానని విష్ణుమూర్తి చెప్పాడు, అమ్మవారు చెప్పారు. ఒక చోట ఉన్నానని చెప్పలా. రూపం తీసుకున్న తర్వాత ఆ రూపంలో వారు సంచరించినట్టుగా కూడా ఉంది. కానీ సర్వవ్యాప్తి శక్తిమయం, శక్తి లేని చోట్లేదు. అంటే దేవుడు అనే పదం అంటూ కాదు, దేవుడు అంటే పవర్, శక్తి, దివ్య శక్తి అంతటా వ్యాపించి ఉంటుంది. లెక్కకు మించిన లోకాలు ఉన్నాయని ఇందాకే చెప్పాను, విశ్వాలు ఉన్నాయని చెప్పాను. అందుకని అడ్రస్ అంటూ ఒక చోట అది ఎంతవరకు సమంజసము అంటే నా దృష్టిలో అంత సమంజసం కాదు. ఇది సమంజసం, సర్వవ్యాప్తి సమంజసం అనేటువంటిది. భగవంతుడు కూడా సర్వవ్యాపకుడే. అందులోంచి వచ్చిన వాళ్ళే మీరు ఒక అణువు. మీరెవరో గారు, మీరు కూడా భగవంతు స్వరూపులే. మీ ఈ అవతారం, మానవ అవతారం ఎంత గొప్పదంటే దేవుళ్ళు కూడా మానవ అవతారంలోనే వస్తున్నారు, నచ్చి మరి ఉన్నారు. అంటే మరి ఇక్కడ మానవులు ఎంత గొప్పవాళ్ళు. మానవులు కూడా భగవంతుడు ఇష్టపడి ఆ మానవ అవతారంలో వచ్చారంటే మానవ అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని ఒప్పుకోవాలి. భగవంతు స్వరూపాలు కూడా మానవ అవతారికలు. అందుకని మానవుడు కూడా భగవంతుడే. దానికి ఇంకా డీటెయిల్గా కూడా చెప్పచ్చు. అందుకని మానవుడు మహనీయుడు, మహిమాత్ముడు, మరి ఆయన సర్వజ్ఞుడు. అది పద్ధతి ప్రకారం తెలుసుకుంటే మీలో శక్తి మీరు అద్దంలో చూసుకున్నంత స్పష్టంగా చూసుకోగలుగుతారు, చూడొచ్చు. మీరు ఉపాసన చేయొచ్చు. రకరకాల ఉపాసనలో కూడా ఏ ఉపాసన చేసినా, ఏ ధ్యానాలు చేసినా, ఏ జపాలు చేసినా మూలం మళ్ళీ శక్తి. శక్తికి వెళ్ళిపోతారు. ఇది చేసినాటే అది చేసినా ఇదే. ఆ శక్తి మీలో ఉందని నేను ఇంకా తేలిగ్గా చెప్తున్నాను. ఇంకా మీరు సూర్యోపాసన కనుక చేస్తే చాలా తేలిగ్గా రోజు 10-20 సెకండ్ల కంటే ఎక్కువ అక్కర్లా, ఒకసారి చేస్తే చాలు. ఆ దివ్యమంగళ స్వరూపం, ఆ ప్రకాశం మీ హృదయంలో ఉండిపోతుంది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు చూడగలుగుతారు. అంతే. ప్రాక్టీస్ చేయండి, మంత్రంతో కలిసి చేయండి, మంత్రం లేకుండా మీ ఇష్టమే. అందుకని దేవుడికి అడ్రస్ అంతటా తానే ఉన్నవాడికి అడ్రస్ అదే, ఇంకో అడ్రస్ కాదు. సింపుల్ గా